Smoking and drinking is injurious to our health. కానీ వీడికి లవ్ అన్నా లవర్ అన్నా ఇంజూరియస్ టు హిస్ హెల్త్. ఇట్స్ ఆల్ ఓవర్ రా. నా కోసం చేసింది చాలు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు కాదు. బాధ పెట్టకూడదని బాయ్ చెప్తున్నా. రేపు మార్నింగ్ 6:30కి ఫ్లైట్. వాడైతే యుఎస్. హలో, వస్తున్నాను రా, వచ్చేస్తున్నాను రా, బాయ్. ఈడవడరా బాబు, రాని రఫ్ కదా వేస్తున్నాడు. ఇప్పుడు మ్యాటర్ ఏంటో చూద్దాం. ఫార్మలు, హెల్మెట్, ముందు బాట్ల, మ్యాచ్ కాట్ల. ఇంటి బాబాయ్ వైరాగ్యమా? మందుతో మైండ్ని మాయ చేయగలుగుతున్నాను, కానీ మనసు పడే బాధకి మౌనంగా ఉండిపోతున్నాను. ఒరి డబ్బా డైలాగు, కావాలనుకున్నది కాదని వెళ్ళిపోయిందా బాస్? కవితలు బాగా చెప్తున్నావు, అంతే సింపుల్గా నీ స్టోరీ కూడా చెప్తావా? స్టోరీ అన్నావు కదా, నువ్వెవరో తెలీదు రా. సిగరెటా? స్టోరీ అన్నావు, టాస్క్ నీది కాబట్టి ట్రెషర్ కూడా నీకే. అయితే నా స్టోరీ కూడా నీకు దీంతోనే చెప్తా. ఇది నేననుకో, ఇది కాల్చే నేను నా గర్ల్ ఫ్రెండ్ అనుకో. ఇది ప్రేమ అనుకోనా? ఇలా నా ప్రేమ మొదలైంది. కాల్స్, ఎస్ఎంఎస్లు, గిఫ్ట్లు, గ్రీటింగ్లు, ప్రేమ మొత్తం చూపించేయాలంట. పార్కులు, థియేటర్లు కాదు, ఓన్లీ లాంగ్ డ్రైవ్స్. పొలిమేర దాటిపోవాల్సిందే. షాపింగ్స్, డ్రాపింగ్స్, ఈటింగ్స్. వాళ్ళ సందు చివరి నూడిల్స్ బండి దగ్గర మొదలు పెడితే కేఎఫ్సి, పిజ్జా హట్, వైయా సబ్వే. చిన్ను, జాను, స్వీటు, డార్లింగ్, హనీ, తొక్క, తోటకూర అని ఫుల్గా నన్ను ఊదేసి ఇలా పడేసింది. అలా ఫేట్ అనుకున్నది ఫేక్ అయింది. నెక్స్ట్ వాట్? నెక్స్టా నేను చెప్పనా? అవును బాస్, దాని లైఫ్లోకి ఇంకోటి వచ్చాడు. వాడైతే యుఎస్. వాడు అబ్రాడ్ సెటిల్డ్. వాడు యుఎస్ అంట. సో టేక్ ఆఫ్ అయిపోయింది. అయినా నా లవ్ స్టోరీ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తున్నావు? నువ్వేనా రైటర్వా? రైటర్ని కాదు బాస్, పాస్ట్లో నీలాగే రూట్కి ఎక్కాను కానీ రూట్ వేరు. రూట్ వేరంటే? నిన్ను వదిలి వెళ్ళిపోయింది, కానీ మేము విడిపోయాం. రెండిటికి పెద్ద తేడా ఏంటో ఉంది బాస్. వదిలి వెళ్ళిపోయి నిన్ను బాధ పెట్టింది, నాతో విడిపోయి కన్న వాళ్ళని బాధపడకుండా చేసింది. ఓ సారీ బాస్, తనకి పెళ్ళి అయిపోయిందా? అది జరిగి 1 year అయింది బాస్. మన స్టోరీలో పడి వర్క్ మర్చిపోయాను. బాయ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నైస్ మీటింగ్ యూ.
వదిన్ని గుర్చేసానని చెప్పి డిప్రెస్ అవ్వకు బాస్. వర్షాకాలంలో వచ్చి వెళ్ళిపోయే అమ్మాయి కోసం ఎండాకాలంలో కూర్చొని ఎడవలేం కదా బాస్. ఎనీహౌ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ విత్ యూ. రే అనుకున్నా ఇక్కడే ఉంటావని. దీని పునాదులప్పుడు మొదలైంది మీ ప్రేమ. దీన్ని మధ్యలో ఆపేశారు, అది నేను మధ్యలో వదిలేసింది. నువ్వు మటుకే బిల్డింగ్ వదలమాక రే. ఆ దేవదాస్ ఎపిసోడ్ ఆపి కిందరా. తాగే ప్రతి ఒక్కరిని దేవదాస్ అనకంటారు బాబు. అదేదో పెద్ద బిరుదు అనుకుంటున్నారు. మరి దేవదాస్ అనక దేవుడనలో ఏంటి? కొన్ని అలానే అనుకోరా, తప్పేముంది? రేరా, మీరు ఇందాక నుంచి చూస్తున్న ఈ సోకాళ్ళు తాగుబోతూ అజయ్. వీడు ఒకప్పుడు మందును ద్వేషించేవాడు, అమ్మాయిని ప్రేమించేవాడు. వీడికి రెండంటే పిచ్చి. అందులో ఒకటే ఈ సంజన, ఐ లవ్ యూ. ప్రపంచంలో మా అమ్మ నాన్న చెల్లి తర్వాత ఎక్కువగా నిన్నే ఇష్టపడుతున్నా. ఏంటి వ్యాలంటైన్స్ డే వదిలేసి ఇవాళ చెప్తున్నా? ఎవడో వ్యాలంటైన్స్ డే నాకెందుకు, నీ బర్త్డే ఉందిగా. ఆహా, ఇంకా కొడితే కొట్టేసేదే, నో మాత్రం చెప్పుకో. ఆశలనే నీ మీద పెట్టేసుకున్నా. అయితే నా ఫీలింగ్స్ నీ బర్త్డేకి చెప్తాలే. నా బర్త్డేకి ఇంకా 15 రోజులు ఉంది. ఉండని, నేను 10 days ఫ్యామిలీ ట్రిప్ గోయింగ్. ఇదేంటి ఇష్టం మళ్ళీ? ఆహా, లవ్ లో వెయిట్ చేయాలమ్మా. ఈ 15 రోజులు ఏం చేయాలి మరి? మేము బ్యాగ్స్ ప్యాక్ చేస్తాం, నువ్వు టికెట్స్ బుక్ చేయి, గోవా వెళ్ళిపోదాం. లేకపోతే ఓ పని చేయరా, అమ్మాయిని ఊహించుకుంటూ 15 రోజులు 15 కవితలు కుమ్మే. ఎందుకు బావా 15 రోజులు ఏదైనా మంచి మాలేసుకో, కూల్ అయిపోతావు. ఈ బావా, వాట్ బావా? అరే అది కాదురా, పుట్టినరోజు కేక్ ముక్క ఎలాగో లేదు, కనీసం చికెన్ ముక్క అయినా పెట్టించచ్చుగా. బావా, మీ చెల్లి చెప్పని సాయంత్రం పొట్టెలు తీసుకొచ్చి కోపిచ్చేస్తా. పొట్టేలే. రే, నువ్వు రావట్లేదు ఇంటర్వ్యూకి? నువ్వేంట్రా జాన్ పాల్ లాగా ఇలా తయారయ్యా? ఇంటర్వ్యూ అంటే ఇలానే రెడీ అవుతారు. మనం వెళ్ళేది యాడ్ ఏజెన్సీకి రా. నువ్వు వస్తున్నావు రావట్లేదా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. రెడీ అయిపోయాను. డ్రెస్ ఫుల్ ఫార్మల్, షర్టు అదే అదే కనకంబరం అని ఉంటుంది కదా, అదే. లెనిన్ కలర్ ప్యాంటు, లెనిన్ ప్యాంటు బ్లాక్ కలర్, కొంచెం తడబడింది. ఫుల్ ఫార్మల్. మంగళవారం కదా, మంగళ షాపులు లేవు. నీకెందుకు, నువ్వు 2 minutes లో వచ్చే, నేను 1 minute లో చేస్తాను. వేసాడు బావా. బాయ్ బాయ్. అరే నీకు చాలా ఫార్మల్స్ ఉన్నట్టు గుర్తు. అంటే మన ఫోన్ దగ్గర కూర్చున్నాడు కదరా. మరి జాన్ పాల్ అన్నా? పాల్ గారు కూడా బాగానే ఉంటారు కదా, అర్థం చేసుకో. ఏమన్నా? నాకు నచ్చినట్టు నేను ఉంటాను, ఎవరి కోసం మారనన్నా? ఎవరి కోసం మారుతున్నా? నా డార్లింగ్ గురించేగా. ఏంటి బావీడు? సరే, ఈవినింగ్ పార్టీ చెప్పు, ప్యాంటు షర్టు ఇప్పిస్తా. నా ప్రేమ కాదల్ ఇష్క కోసం నేను నీకు ఇప్పిస్తాను బాబా. మీ అందరికి 2 స్టూల్ మీద నుంచుంటా. కాస్ట్యూమ్ చేంజ్. ఈ ఫార్మల్స్ ఎలా వేసుకుంటారా బాబు? ఈ వినాయకుడిది టైట్ అయిపోయింది, తను ఎక్కువసేపు ఉండదురా.
పాల్ పాల్ జాన్ పాల్. నవ్వకండ్రు. మనోడేంటి ఇంకా రాలేదు? బా ఫార్మల్, సెమీ ఫార్మల్, ఇన్ఫార్మల్. అదేంటి బా? ఇది పార్టీ ఫార్ములా ఏమో బా. బా పార్టీ ఫార్మల్ వెనకాల వస్తున్నాడు చూడు, అతనే మాకు ఇంటర్వ్యూ చేసింది. ఆయన ఈ కుర్రాడు మాత్రం భలే నడుస్తాడు బా. ఏమయ్యా సార్ నేను సెలెక్ట్ అవుతానా సార్? ఎందుకు నీ చైన్ కోసమైనా సెలెక్ట్ చేస్తారమ్మా. బా మంచి మాట అన్నారు సార్. సార్ సెకండ్ ఇవ్వండి సార్. యా హాయ్. సైడ్ ప్లీజ్. హే ఇంత చేసి సైట్లా. హాయ్. హెల్త్ బాబాయ్ హెల్త్. ఇంటి బావేటి ఇంకా రాలేదు. రే ఎక్కడున్నారా? పార్కింగ్ దగ్గర. బావా నీకు హెల్మెట్ అంటే చిరాగ్గా బావా. ఏంటి కొత్తగా వాళ్ళ డార్లింగ్ దగ్గరికి వెళ్ళాడుగా, ఇచ్చిండిదిలే. ఐ కేర్ ఫర్ యూ అని చెప్పి సింబాలిక్ గా చెప్పింది బా. బావా ఇంతకీ ఏమని చెప్పింది బావా? ఐ లవ్ యూ అజయ్. ఐ లవ్ యూ చెప్పేసింది బావా. పార్టీ ఏంటి బావా పార్టీ? పార్టీ ఏంటి, నీకేం కావాలో అది ఇప్పిస్తా బావా. బావా లిస్ట్ ఏంటి బావా? నేను మారాల్సింది మార్చుకోవాల్సింది. మరీ ఎక్కువ మారిపో మాకు బావా, తర్వాత నువ్వే బాధపడాల్సి వస్తుంది. లవ్ లో ఇవన్నీ మామూలేరా. వాళ్ళ కోసం మారకపోతే ఎవరి కోసం మారతాం బా. లిస్ట్ చెప్పు వింటామైతే. ట్రాఫిక్ అయినా లవ్ అయినా రూల్స్ ఉండాలి, అప్పుడే లైఫ్ బాగుంటుంది. రూల్ నంబర్ 1, నువ్వు ఎప్పుడు స్టైల్ గా ఉంటావు, బట్ ఐ డోంట్ లైక్ క్యాజువల్ వేర్. ఫార్మల్స్ యూజ్ చేయాలి, దట్ టు ప్లేన్స్, ఈవెన్ మన అవుటింగ్ కి కూడా. ఏ కమనమ్మా. నో ఫోల్డింగ్స్, ముందర బటన్స్ పెట్టుకో. అసలు ఆ చేతికేంటి ఆ బ్లాక్ బీట్స్ అండ్ రెడ్ వాచ్? ముందర తీసేసి, అవి చూస్తుంటేనే నాకు చిరాకు వచ్చేస్తుంది. సరి సరి సరి. హెయిర్ స్టైల్ సూపర్ గా ఉండాలి, బట్ నీట్ గా, డీసెంట్ గా, ఫార్మల్ గా ఉండాలి. నాకు నీ డియో అంటే చాలా ఇష్టం, కానీ ఓవర్ గా మాత్రం కాదు, లైట్ గానే ఉండాలి. నీ కెరీర్ యాడ్ ఫీల్డ్ లో కాదురా, సాఫ్ట్వేర్ లో ఉండాలి, అప్పుడే లైఫ్ సాఫ్ట్ గా ఉంటుంది. యాక్సోడ్తో యాడ్ అంటే చేయొచ్చు, యాప్ ల్యాబ్స్కి వెళ్ళి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ అంటే మన వల్ల ఎక్కడైద్ది. విజయవాడ లాంటి సిటీలో మాత్రం చచ్చినా సెటిల్ కాకూడదు, ఓన్లీ హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో సెటిల్ అవ్వాలి. హైదరాబాద్ అంటే కష్టం, కొంచెం అంటే చాలా కష్టం. వెళ్ళిపో, నీకోసమేగా. వెళ్ళిపో. ఫైనల్లీ నువ్వు ఎప్పుడు ఫుల్ క్లీన్ షేవ్ తో ఉండాలి. ఇవన్నీ నీకు చాలా నచ్చాయి కదా, నాకు తెలుసురా. యు ఆర్ సో స్వీట్. ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ సో మచ్. సరి సరి సరి. అలా మన అజయ్ గారు సంజన ప్రేమని పూర్తిగా ఆస్వాదిస్తూ ప్రపంచాన్ని మర్చిపోయి హ్యాపీగా ఉన్నవాడి జీవితం అల్లకల్లోలమైన ఒక రోజు. ఇట్స్ ఆల్ ఓవర్ రా. నా కోసం చేసింది చాలు. నీకు నచ్చినట్టు నువ్వు ఉండు, నాకు నచ్చినట్టు కాదు. నీకు నచ్చినట్టు కాదు, మనకి నచ్చినట్టు ఉంటున్నా. ఇది పరిచయమైనప్పుడు చెప్తే బాగుండేది, ప్రేమించిన తర్వాత కాదు. విడిపోదాం చెప్పడానికి కూడా కలవలేకపోతున్నావు కదా, బాధ పెట్టి బాయ్ చెప్తున్నావు.
యూఎస్ ఎప్పుడు వెళ్ళిపోతున్నారు? నువ్వు రెడీ అయ్యాక రీజన్సే ఉంటాయి. వద్దు, చెప్పకు. నేను ఎప్పుడు నీకు మంచి జరగాలని కోరుకుంటాను. ఎందుకంటే నేను ప్రేమించాను కాబట్టి. అమ్మాయిలు మనసు మీద కొట్టే దెబ్బలకి అబ్బాయిలకు మందు కొట్టాలనిపించడం సృష్టి లోపం. కానీ అందు నుంచి బయటికి రాగలగడమే సృష్టి ధర్మం. ఏమయ్యా వినయ్, మీ అజయ్ డెమోస్ పంపించాడు అమ్మా, ఇంటర్వ్యూకి ఎప్పుడు వస్తాడు? 2 డేస్లో వస్తాడు సార్. నాది లాగౌట్ చేసావా? చేశాను బా. ఏమంటున్నాడు బావ మనోడు? మాట వినట్లేదు బావా, రూమ్లో దింపేసి వచ్చా. ఏం చేస్తాడు బావా? సముద్రం అంత ప్రేమ కావాలని తీసుకెళ్ళింది, మధ్యలో వదిలేసింది. తీరా వాడు ఫస్ట్ వీక్ పోషన్ చూపిస్తాడని అటు వెళ్ళింది. మనోడు అక్కడ ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక మధ్యలో ఆగిపోయాడు. ఏం చేద్దాం? ఇలాంటప్పుడే మనం లైఫ్ బోట్స్ వేసుకొని సేవ్ చేయాలి బావా. జాబ్లో జాయిన్ చేయించేద్దాం బా. మన రిజ్యూమ్ ఇచ్చాడుగా, చేద్దాం. చేంజ్ అవుతాడుగా. మనతో పాటే జాయిన్ అయ్యి ఉంటే మన చైర్మన్ని చైనా పంపించేసి మనోడు సీఈఓ అయిపోయాడు బా. ఏంటి ప్రాసా? లవ్ అంతే బావా, పర్సనాలిటీ లేనివాడితో కూడా పోయిటరీ చెప్పించేస్తుంది. కాఫీ తాగరా, నెక్స్ట్ పెగ్ ఫ్రెష్ అవుతావు. ఏంటి మనోడిది పెట్టావా? మావాడికి ఉన్న ఇంకో పిచ్చే మా చిరు. అబ్బో, అరే మనోడు మొదలెట్టేసాడుగా. హే సిచ్యువేషనల్ సాంగ్. చూడు తమ్ముడు, ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టే గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు ఫ్యాన్స్ అని చెప్పి 30 సార్లు సినిమా చూడటం కాదురా, ఆ 30 సెకండ్లు చెప్పిన డైలాగ్ అర్థం చేసుకోవాలి. కరెంటు పోయిందా ఏంటి? రే బాస్ చెప్పినందుకన్నా మారాలరా. వెంటనే మారడానికి నేను ఋషిన మనిషిని. వెంటనేనా? అది వదిలేసి 3 నెలలైంది. అప్పటి నుంచి నువ్వు ఈ మందానంద స్వామి గెటప్లోనే ఉన్నావు. నాదిరా. మనం పెంచుకున్న కుక్క పిల్లకి ఏమైనా అయితేనే తట్టుకోలేమరా. అట్లాంటి జీవితం జీరో చేసి వెళ్ళిపోయింది. సో మళ్ళీ కొంచెం స్టార్ట్ అవడానికి టైం పట్టింది. ఏ ఇలానే తాగితే ఆ టైంకి పోతావు. మరేం చేయమంటారా? మన జాబ్లో జాయిన్ అవ్వరా. నువ్వు పంపించిన కాన్సెప్ట్తో మా వాడు యాడ్ తీసేసుకున్నవాడు ఇలా ఉన్నాడు బా. ఈ మైండ్తో వర్క్ పర్ఫెక్షన్ ఉండదు. ఏం పర్లేదు, ఆ జీరోతో స్టార్ట్ చేసేదేదో జాబ్లో జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేయి. మందు సిగరెట్ మ్యాటర్ కాదు బా. వెళ్ళిపోయిన దాని గురించి నువ్వు పిచ్చాడు అయిపోతున్నావు బా. నువ్వు పిచ్చాడు అయిపో. అజయ్, నానిగడ్ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు వాడికి బోల్డ్ అంత లెక్చర్ ఇచ్చావు. అటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు నీకొస్తే ఏంటిలా? తగిలినాగే కదరా తెలిసేది నొప్పి. వానాకాలంలో వచ్చి వెళ్ళిపోయి అమ్మాయి కోసం ఎండాకాలంలో కూర్చొని ఏడిస్తే లాభం లేదు కదా బా. వానాకాలం ఏంటి బా? పొద్దున్న ఒకడు పొయిటిక్గా అమ్మాయి లైఫ్ అనుకుంటే లైఫ్ లేదని ఇలా చెప్పాడు. మీరు చెప్పారు. మనకి తెలుసు అనుకో.
రేపు ఇంటర్వ్యూకి వస్తా బా. అయితే గెటప్ చేంజ్గా. బావా వాళ్ళు బయలుదేరలేదా? ఫోన్ చేయి. హలో బా, బయలుదేరారా? టెర్రస్ మీద ఉన్నాను రా, వచ్చేస్తున్నాం. ఇప్పుడే నీ గురించి మా హెచ్ఆర్తో మాట్లాడాను బా. పోస్టింగ్ ఇక్కడ కాదు, హైదరాబాద్లో. కొన్ని నెలల వరకు ఐడియాస్ నువ్వైనా కానీ ఆధార్ నువ్వు అవ్వవు. వాళ్ళ పద్ధతిలోకి నువ్వు మారాల్సిందే. అప్పుడు దానికోసం మారాం, ఇప్పుడు వీళ్ళ కోసం మారాలా? అమ్మాయి కోసం మారితే తప్పు కానీ కెరీర్ కోసం మారితే తప్పులేదు కదా. సో నీ క్రియేటివ్ స్పేస్ దొరకాలంటే కొంచెం టైం పట్టుద్ది. బట్ ఈ ఆపర్చునిటీ మాత్రం మిస్ చేసుకో మాకు. సరే, మీ బాస్ నేను ఆ వెర్షన్ కూడా వినని. ఓవరాల్గా ఎలా ఉంటుందంటే బావా, నీకు ఒక గోస్ట్ రైటర్ జర్నీలా ఉంటుంది. బయలుదేరండి, ఆఫీస్ పైనే ఉన్నాం ఇద్దరం. జాబ్ అని కాదు బా, నేను హానెస్ట్గా ఉన్నంత వరకు ఎవరో స్వార్థానికి మారి మళ్ళీ నేను బాధపడలేను. నేను నేనుగానే ఉంటాను. బ్రేకప్ అనేది జస్ట్ కామం మాత్రమే. బీ యువర్ సెల్ఫ్ అండ్ లివ్ లైఫ్ టు ద ఫుల్లెస్ట్. సరే ఉంటా, వస్తున్నారంటవా? సరే పద, కిందకి వెళ్దాం. బా, కొంచెం హెల్మెట్ తీసుకొచ్చావా? ఏంట్రా ఇప్పటికైనా మారావు అనుకున్నావు, ఇదేంటి? మనిషిని మర్చిపోగలం కానీ తన జ్ఞాపకాలను కాదు బా. అది వదిలేస్తే ఏమవుతావో అనుకున్నాం కానీ పోయిట్ అయిపోయావు.